మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిని సాధిద్దామని, పేదల అభివృద్ధే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జువ్వలపాలెం రోడ్డు, ముత్యాలమ్మ గుడికి వెళ్లే రోడ్డు తదితర రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల నిధులు తీసుకొచ్చామని, ఆ పనులు శరవేగంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం వైసీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు జనసేనలో చేరారు. పెంటపాడు ఎంపీటీసీ దేవాబత్తుల నాగమణి, దర్శిపరు ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, వల్లూరుపల్లి ఎంపీటీసీ దెయ్యం శ్రీనివాసరావు, రాచర్ల ఎంపీటీసీ చెంతన శారద, మేనవల్లూరు ఎంపీటీసీ కె దేవికారాణి, బి కొండేపాడు ఎంపీటీసీ డి సత్యనారాయణ, రావిపాడు ఎంపీటీసీ బొచ్చెల తాతారావు, మౌంజీపాడు ఎంపీటీసీ నంద్యాల వెంకన్నబాబులను మంత్రి దుర్గేష్ జనసేన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ పార్టీగా నిలబెట్టడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి పనిచేస్తారని, అదే సమయంలో ఒకటే మాట నేను చెప్తాను, తెలుగుదేశం వేరు, జనసేన పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరు అనేటువంటి మాటకి ఎటువంటి తావు లేదు. 3 పార్టీలు ఒకటే. ఇవాళ ఏ పార్టీలో ఎవరు జాయిన్ అయినప్పటికీ కూడా మొత్తంగా కూటమి ప్రభుత్వానికి బలం వస్తుంది అనేటువంటి మాట కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ కూటమి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎన్ని చిన్న ప్రపంచాలు వచ్చినా అంతిమంగా 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈ కూటమి పరిపాలన ఇలాగే కొనసాగాలనేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని సులభంగా మేము తీసుకున్నాం. ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోగల రాజకీయ చిత్తశుద్ధి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకుల్లో ఉంది. అటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి 3 శాసనసభ్యులు కానీ, నేను కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా ఇతర నాయకులు కానీ, అటుపక్క తెలుగుదేశం వారు కానీ, ఇటుపక్క భారతీయ జనతా పార్టీ వారు కానీ ఆ రాజకీయ పరిపక్వతని ప్రదర్శిస్తామని, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అందరం కలిసి ముందుకు పెడతామని, కూటమిని నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తామనేటువంటి మాటని మరొకమారు మీ అందరినీ తెలియజేసుకుంటూ, మీ చాలా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి మాటని మనం చేసుకుంటూ, మరొకమారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆయన బృందం ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు. వారందరి పేర్లు నేను ప్రత్యేకంగా ఉల్లేఖించలేదు కానీ వారందరికీ ఆయన చేతులకు బలాన్ని ఇస్తున్నటువంటి వారందరికీ కూడా అభినందనలు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అద్భుతమైనటువంటి నాయకుడిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అభివృద్ధి ధ్యేయంగా, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తా ఉన్నాం. మన దుర్గేష్ గారు పర్యాటక శాఖలో మా ఊళ్ళో ఏమి లేదంటే ఒక 55 ఎకరాల చెరువు ఉంది సార్, దానికి ఒక బోటు పెట్టుకుంటాం, షికారు, బోట్ షికారు అంటే ఆయన ఇమీడియట్ గా ఆమోదం చేసి 1,50,00,000 శాంక్షన్ చేసేదానికి మరి కలెక్టర్ గారు పంపించడం జరిగింది. మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేస్తే అభివృద్ధి అనేది సమాంతరంగా జరుగుతుంది. కాబట్టి దాని నిదర్శనంగా ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ డబ్బు లేదు అయినప్పుడు కూడా నేను పడతానంటే సీఎంతో నేను చెప్తాను, తాడేపల్లిగూడెం నడిబోటులో ఉంది, దాన్ని చేద్దామని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి ఒకటే పేరు పంపించారు తాడేపల్లిగూడెం. నిధుల కొరత వల్ల అది సర్వే జరుగుతుంది, దానికి కూడా డబ్బులు వచ్చినాయి. మరి రాగానే అది కూడా ఇక్కడ అన్నిటికీ నడిబొట్టులో ఉన్నటువంటి ఈ తాడేపల్లిగూడెంకి ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. అభివృద్ధి అనేది ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పక్కర్లా, నిరంతరం ఏ రోడ్డు బాగోలేదు, ఏ ట్రైన్ కట్టాలి అనేది నా ఆలోచన. అంతే తప్ప మనం ఏం చేయాలి, ఎవడిల్లు పడగొట్టాలి, ఎవరిని మన పార్టీలోకి లాగాలి, ఎవరికి డబ్బులు అడగాలి, ఎవరిని అనే ఆలోచన నాకు లేదు. కాబట్టి దయించి అందరూ అర్థం చేసుకోండి. నేను ఎవరిని కూడా ఇటు వీళ్ళు వచ్చారని మన పార్టీ నా కార్యకర్తలని, ఎన్డీఏ కార్యకర్తలు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు. ఎవరు మదన పడవలసిన అవసరం లేదు. అందరినీ సమానంగా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరికి అవమానం జరగకుండా అందరికీ సమతుల్యమైన ప్రాధాన్యతతో ఎవరైతే ఫస్ట్ వాళ్ళని అదే కేటర్లో పదవులు కానీ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే మర్యాదలో కూడా ఏమాత్రం తగ్గదని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే కాలతీర్థం అయింది, వాళ్ళ పెళ్లిళ్ళే ఉన్నాయి, వాళ్ళందరినీ తొక్కేసి కార్యక్రమాలు అనుకుంటే తప్పు. ఖచ్చితంగా వైసీపీ పార్టీకి నిలబడడానికి మనుషులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఆ రోజు మనం ఎలా అయితే ఇబ్బంది పడ్డామో ఆ పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడతాం కూడా తెలియజేస్తాం. మరి ఆ రోజు మనకు ధైర్యంగా నిలబడే కార్యకర్తలు లేరు.
నిలబెట్టిన వాళ్ళు బెదిరించారు. రాయపాడు గ్రామం చూసుకుందాం, తాతారావు గారికి మనం మ్యాండేట్ ఇచ్చాం, మ్యాండేట్ ఇచ్చి నామినేషన్ వేయించాం. వేయించిన తర్వాత తీసుకెళ్ళిపోయి విత్డ్రా చేయించాలని ట్రై చేశారు. విత్డ్రా ట్రై అయిపోయింది. కానీ అక్కడ ప్రజలు జనసేన పార్టీ పట్టం కట్టారు. రాయపాడు గ్రామానికి జనసేన పార్టీ ఎప్పుడు రుణపడుతుంది అనుకుంటే తెలియజేస్తాం. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మళ్ళీ తాతారావు గారు స్వేచ్ఛ వాయులు పీల్చుకుని, అయ్యా నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు మండలానికి, నేను మళ్ళీ వచ్చి మేము మా గ్రామ అభివృద్ధిలో నేను కూడా ఉంటానని చెప్పి ఈ రోజు కూడా వచ్చి ఆయన వైసీపీ పార్టీ నుంచి వచ్చి మళ్ళీ ఆయన ఎంపీటీసీ కంటిన్యూ అవుతాం. ఇవన్నీ మనకు అవసరం ఉంది. రేపొద్దున మనం మా మండలం మనం చేతిలోకి రావాలి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కైవసం చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే కావాల్సింది మనకి అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలన్నప్పుడు కింద ఉన్నటువంటి ఏదైతే ఈ లోకల్ బాడీస్ ఉన్నాయో అవి కూడా సహకారం చేయాలి. మున్సిపాలిటీ అంటే ఎలాగో కొత్తగా కూటమికి మనం ఖచ్చితంగా పట్టం కడతారు జనం. ఎందుకంటే గడిచిన ఈ 10 నెలల్లోనే దాదాపు 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించడం జరిగింది. 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని మన ప్రతి గ్రామానికి రోడ్లు వేసుకుంటూ వచ్చు. 5 సంవత్సరాలు మీరు కనీసం బట్టి కూడా వేయలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలు ఇప్పించింది. నేను చెప్పాను, సార్ నేను గ్రామంలో తిరగలేకపోతున్నాను, మీరు నన్ను చేయకపోతే నా పరిస్థితి ఏం బాగోలేదు, ఊళ్ళోకి వెళ్తే ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన మళ్ళీ సీఎం గారితో మాట్లాడి 20 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ 7 కోట్ల రూపాయలతో జోలపాలెం రోడ్డు మొదలుపెట్టాం. అదేవిధంగా బుచ్చాలమూడికి వెళ్తా రోడ్డు లేదు, దాన్ని కూడా బుచ్చాలమూడికి వెళ్ళే రోడ్డు 3 కోట్ల రూపాయలు. అదేవిధంగా పెద్దాడపల్లి నుంచి జగ్గన్పేట వెళ్ళే రోడ్డుకి ఒక 4,50,00,000. ఇలాగా 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మొట్టమొదటి లెటర్ నాకు సంతకం పెట్టి ఇచ్చింది. ఈ రోజు మనకి ఆర్డర్స్ ఇచ్చారు. దాన్ని ఎందుకంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం, ప్రజల కోసం చేస్తాం, మన కోసం కాదు. ఇక్కడ ఇండోర్ స్టేడియం కట్టిస్తా ఉన్నాం, అది 5 సంవత్సరాలు ముట్టుకోలేదు. ప్రజా విరాళాలతో మన డబ్బులతో కట్టిస్తా ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా ఉన్నాం, అది ప్రజా విరాళాలతో, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఇండోర్ మరి క్రికెట్ స్టేడియం కట్టిస్తా ఉన్నాం, ఇవన్నీ మన సొంత డబ్బులు. నాకు సహకరించిన దాతలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విలేజ్లో పట్టుదలలు ఉంటాయి. ఎందుకంటే ఆ వర్గం కానీ పెడితే వాళ్ళు పిటిషన్ పెడతారు, ఈ వర్గం పెడితే వాళ్ళు పిటిషన్ పెడతారు, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరినీ గ్రామాలందరూ కూడా ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలంతా కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేగాని పోటీగా ఎవరినో చేయాలని మనం అనుకునే ఉద్దేశం మనకేం లేదు. ఖచ్చితంగా ఎన్డీఏలో బలంగా ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో కాదు, మా 3 కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నా సరే ఎన్డీఏని బలం చేసి బాధ్యతను మేము తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి ఇవాళ ఏళ్లే, ఆ రోజు ఎలక్షన్ చేసుకుని ఏళ్ళ పాపం, దాన్ని అనుభవించిన నాయకులు వేరే ఉన్నారు. మనల్ని ఇబ్బంది పెడితే కొట్టు సచ్చినాడు తప్ప మనల్ని డైరెక్ట్ గా ఇబ్బంది పెట్టినోడు ఎవరు లేరు. ఆ ఎంపీటీసీలు కానీ వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు పాపం. కాబట్టి మన వాళ్ళ శత్రువులు కాదు. ఎవరైతే విర్రవీగిపోయారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పక్కనే పెడతాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఈరోజు మరి డెవలప్ చెందాలి, కొన్ని కలిసి అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఎంపీటీసీకి కొన్ని హక్కులు ఉంటాయి, జడ్పీటీసీకి కొన్ని హక్కులు ఉంటాయి, మున్సిపల్ చైర్మన్ కొన్ని హక్కులు ఉంటాయి. మేము ఎంత చేసినా ఎంత అధికారం ఉన్నా వాళ్ళు కూడా మనం సహకరించవలసిన అవసరం. కానీ ఆ ఉద్దేశంతో అభివృద్ధి గురించే మన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం. దానికి నాకు సహకరించిన పెద్దబాబు గారికి, పుల్లా బాబీ గారికి, మైలవరం రాజేంద్ర ప్రసాద్ గారికి, పెంటపాడు మధులత గారికి, అదే పెంటపాడు మన పెంటపాడు సర్పంచ్ గారికి, అదేవిధంగా పెద్దిరాజు గారికి, అందరూ కూడా నాకు పూర్తిగా సహకరించి నా వెనకాల నడిపించినట్టు పాలూరు వెంకటేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, మైలవరం రాజేంద్ర ప్రసాద్ బ్రదర్స్, ఇంకా పండుగ గారు, అందరూ పార్టీకి 2019 నుంచి మనం ఓడిపోయినప్పుడు కూడా మన మీద నమ్మకంతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి నన్ను గెలిపించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన గౌడూం కాన్స్టిట్యున్సీకి వచ్చిన నిడదోల కందుల దుర్గేశ్వర మంత్రి గారికి, అలాగే ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన అస్తమట్ల ధర్మరాజు ఎమ్మెల్యే గారికి, వీళ్ళందరికీ, అలాగే వేదికను అలంకరించిన అందరి పెద్దలకి, నా సహచరులకి అందరికీ ధన్యవాదాలు. అలాగే మేము అందరం కలిపి, అదే నేను ఒక్కడనే కాదు, ఇందులో ప్రతి ఒక్కరిలో ప్రతి ఊరి నుంచి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కృషి చేసి ఏ ఎంపీటీసీగా ఆ ఎంపీటీసీని మనం తీసుకొచ్చి మన పార్టీని బలం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరు నాయకులు, జనసేన నాయకులు కష్టపడి తీసుకొచ్చారు. బాబీ గారు నా ఒక్కరిదే అంటున్నారు, కానీ అందరూ కలిపే చేసాం ఓ టీం కింద. కానీ ఇందులో ఈ ఆకర్షితులైన దాంట్లో కానీ, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి గురించి మాత్రం 2 మాటలు చెప్తాను. నేను ఏప్రిల్ 21 మాట్లాడాను ఆయన గురించి, మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆయన చాలా చిన్న స్థాయిలోంచి ఇక్కడికి వచ్చి
ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఏ కరప్షన్ అనేది ఆలోచన లేకుండా వచ్చి చేస్తున్న దానికే అందరం కూడా, నేను కాదు బయట ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తెలవపోవచ్చు, మేము జనంలో తిరుగుతూ ఉంటాం, ఆయన కారులో వెళ్తూ ఉంటారు, కానీ ఆయన్ని ఇలాగ చేస్తాడు, ఈయన ఇలా ఈ జనంతో మమేకమయ్యి ప్రజల కష్టాల గురించి ఆలోచించి చేస్తాడు అనే ఆలోచన చూసి ఆయన చేసే విధానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దానికే కట్టుబడి మేము కాదు, రేపు పొద్దున ఈ టౌన్లో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు కానీ అలాగే రూరల్ మండలంలో ఉన్న ఎంపీటీసీలు కానీ అందరూ కూడా ఇలా అడప ప్రసాద్ గారు మేము ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం, అందరం కూడా ఇదే దాని మీద అందరూ వద్దాం. ఏంటంటే మనం ఎన్నాళ్ళు ఒక దుర్మార్గుడి దగ్గర ఉండి ఆయనకి సేవ చేస్తే ఆయన మనలందరినీ పెట్టుకుని నగ్గి కలెక్షన్లు చేసి ఇలా నానా విధానంగా చేశాడు. ఈయన ఏదీ లేకుండా చిన్న స్థాయి నుంచి వచ్చి ఇవాళ ప్రజలందరికీ ఎవడు ఇల్లు కట్టుకు, ఇవాళ తాడేపూడిలో ఎన్నో ఇళ్ళు స్టార్ట్ అయినాయి, ఎన్నో కాంప్లెక్స్ స్టార్ట్ అయినాయి. అది మీ అందరికీ విలేకరులు కూడా తెలుసు, ఎవరి దగ్గర ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని. దానికోసం మనం ఇలాంటి నీతి అయిన ఎమ్మెల్యే దగ్గర మనం మాకేమి పదవులు కావాలి ఇంకోటి కాదు, ఆయన దగ్గర మనం కార్యకర్తగా చేసి ఆయన్ని ఇలా తీసుకొని ఇంకా మరి ఇంకొకసారి మనం గెలిపించుకుని చేస్తేనే మన అందరికీ తాళేపూడి మనుగడ ఉంటుంది అనేది ఒక ఆలోచన. అలాగే ఇంకోటి కూడా ఉంది, ఇవాళ అన్ని రోడ్లు చిన్న చిన్న రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరు గ్యాప్ ఉంచుకోవడం, ఆ గోతులు ముందు అది పోసారా లేదా డీఈల్ని అందరినీ వాచ్ చేస్తూ ఆ రోడ్లు పోయించేదాకా నిద్రపోకుండా ముందు అర్జెంటుగా పల్లెటూళ్ళు రోడ్లన్నీ క్లియర్ చేశారు. అలాగే టౌన్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోయినాయి, అలా పల్లెటూరు రోడ్లు క్లీన్ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే దగ్గర మేం చేయాలని బయట పార్టీ ఉన్న కార్యకర్తలు, బయట పార్టీ కార్యకర్తల నాయకులు మా దగ్గర చాలా మంది మాట్లాడుతున్నారు. అది అంతా శ్రీని గారితో మాట్లాడి మళ్ళీ వీళ్ళందరినీ టౌన్ కూడా కొంత ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ చేసి ఆయన ఆధ్వర్యంలో మేమందరం పయనిస్తామని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి దీనికి నాకు సహచరులైన బాబీ గారు కానీ లక్ష్మారెడ్డి కానీ ఇలా మేనవలు రామకృష్ణ సత్తులు గారు ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు అంటే కొంతమంది పేర్లు నేను తోట గోపి గారు ముఖ్యంగా దీన్ని మా వెనకాల నుండి నడిపించింది తోట గోపి గారు, ఈ బెండపాడు మండలాన్ని వెనకాల నుండి నడిపించింది తోట గోపి గారు. ఇలా వీళ్ళందరం కలిపి ఇదంతా చేసిన దానికి నా పేరు వచ్చింది తప్ప ఆయన మొత్తం అంతా పెద్దోళ్ళే చేశారు, నేను పైపైన. ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే అది మైలవరపు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు దాకా ఈ ఎంపీటీ సభ్యులందరూ ఒక దుర్మార్గ పరిపాలన చూసాము, కానీ నాయకుడు అంటే ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన 2019లో కూడా ఓడిపోయినా కూడా కార్యకర్తలను వెన్నంటుండి కార్యకర్తలను కాపాడుకున్నారు. అలాగే అధికారంలోకి వచ్చే కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఒక కార్యకర్తకి ఇవ్వాల్సిన గౌరవం కార్యకర్తకి, ఒక నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం నాయకుడికి ఇస్తున్నారు. అలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడానికి మమ్మల్ని ఎవరిని కేకయక్కలొద్దు, మేము స్వచ్ఛందంగా వచ్చి మేము జాయిన్ అవుతాము, మాకు ఏది అధికారాలు అవసరం లేదు, మీ వెనకాలే ఉంటామని వచ్చిన ప్రతి ఒక్క ఎంపీటీ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కార్యకర్తల్ని చాలా సొంత బిడ్డలా చూసుకుంటారు. అలాగే మీకు ఎటువంటి అగౌరవం లేకుండా మీరు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మీకు తగిన ఆయన దగ్గర చూసుకుంటారు, మీకు ఎలాంటి అసౌకర్యాలు ఉండదు, మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తారు. అందులో నిస్సందేహంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తారని మేము తెలియజేస్తున్నాం. అలాగే మన పెద్దబాబు గారిని మాట్లాడుతున్నాం. అలాగే రాచర్ల చంద్ర శారద గారు, చంద్ర శారద గారు, అలాగే పెద్దపాటి నుంచి దేవపత్ర నాగమణి గారు, అలాగే కొందేపాడు గ్రామం నుంచి దేవశ్రీ సత్యనారాయణ గారు, కొందేపాడు బి కొందేపాడు నుంచి దేవశ్రీ సత్యనారాయణ గారు, అలాగే ఒల్లూరుపల్లి ఎంపీటీ సభ్యులు శ్రీ శ్రీనివాసరావు గారు, పట్టుకోండి సార్ కండవా. అలాగే దర్శపతి కోట నిరీక్షణరావు గారు, అలాగే మంజు
మోంజుపూడి గ్రామం నుంచి నంద్యాల వెంకటబాబు గారు, మోంజుపూడి ఎంపీటీసీ, అలాగే రావిపాడు నుంచి తాతారావు గారు, రావిపాడు తాతారావు గారు, బొత్సల తాతారావు గారు రావిపాడు నుంచి, కొంచెం వెనక Welcome to International Delhi Public School, Tadepalligudam, where excellence begins early. Admissions are now open from nursery to grade 10th following the prestigious CBSE curriculum. Give your child the edge with our IIT and NEET foundation programs from grade 6th onwards, designed to spark a love for science and maths from an early age. Step into the future with Digi classes, where learning is smart, interactive, and fun. We believe in holistic development, blending academics with art and craft, music, both vocal and instrumental, and much more. Experience world-class education in our fully air-conditioned classrooms and hostels, all within a sprawling 12 acres green campus. Your child is guided by highly qualified local and non-local faculty dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals, keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School, Tadepalligudam, a future-ready campus for future-ready leaders. Enroll today, where learning meets excellence.